గారు ఇన్ని అద్భుతమైనటువంటి పాటలు అటు మాసు క్లాసు అన్ని కలిపి కొట్టి రాసేసి మా మనసుల్ని కొల్లగొడుతూనే ఉంటారు. ఇలాగే రాస్తూ ఉండండి. హ్యాట్స్ ఆఫ్ టు యు రామ్ జోగేష్ శాస్త్రి గారు. సో బిగ్ సి అండ్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు. ఎక్కడున్నారు? ఇక్కడ కూర్చున్నారా? మన జాతి రత్నాలు ఫుల్ సెటిల్ అయినట్టున్నారు. ఓహో, లేడీస్ ఎంపోరియం. ఓకే, ఒక్క సాంగ్ రాసినటువంటి రామ్ జోగేష్ శాస్త్రి గారు మాట్లాడారు. ఇంకొక లిరిక్ రైటర్ టైటిల్ సాంగ్ రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారిది ఏ ఊరో తెలుసా? హన్మకొండ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ ఫెంటాస్టిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు. మంచి తెలంగాణ పదాల గుబాళింపుతో అద్భుతమైన పాటల్ని మనకు అందించేటువంటి కాసర్ల శ్యామ్ గారిది హనుమకొండ. చూసారా ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయో హనుమకొండలో. కాసర్ల శ్యామ్ గారు నమస్కారం. రాములో రాములో లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ని మనకు అందించినటువంటి లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారికి స్వాగతం పలుకుతూ, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతీయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు. ఈరోజు నిజంగా తెలంగాణ తల్లి మెడలో, సినిమా తల్లి మెడలో ముత్యాల దండ నా మేలైన హనుమకొండ. నేను ఈ మట్టి మీద పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే మా శంకరన్న సారంగపాణిల శిష్యరికంలో పాటలు నేర్చుకొని జానపదాలు నేర్చుకొని ఇక్కడి నుంచి మన హనుమకొండ వరంగల్ కాజీపేట జనాలు చప్పట్లు కొడితే మీ ఆ చప్పట్లను పట్టుకొని నా పునాదిగా పట్టుకొని పాట కొంగు పట్టుకొని నేను హైదరాబాద్ పోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో మన వరంగల్ పేరు, మన హనుమకొండ పేరు, మన పుట్టిన ఈ నేల పేరు నిలబెట్టే అవకాశం నాకు దక్కినందుకు ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకు, నన్ను పెంచిన ఈ నేలకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో 2 పాటలు రాయడం జరిగింది. మీరు విన్న టైటిల్ సాంగ్ జాతిరత్నాలు, ఆ టైటిల్ సాంగ్. దాంతోపాటు ఈ ముగ్గురు జాతిరత్నాలు మంచి మంచి పనులు చేసి జైల్లో పడతారు సినిమాలో. ఆ జైల్లో పడ్డప్పుడు వాళ్ళు పడే కష్టాలని చెప్పే ఇంకొక పాట కూడా ఈ సినిమాలో నేను రాయడం జరిగింది. ఎంతో ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాగశ్విన్ గారికి ఎంత పెద్ద సినిమా ఇచ్చారు మనకు, మహానటి లాంటి సినిమా అయినా కూడా చాలా చిన్న పిల్లోళ్ళ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పట్టించుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ముందు నడిపించారు. స్వప్న దత్ గారికి, ప్రియాంక దత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్ అనుదీప్ గారు చూస్తే చాలా చిన్నగా ఉంటాడు, జోగిపేట నుంచి ఈ కాజీపేటకు ఈ జాతిరత్నాల్ని పట్టుకొచ్చాడు. అనుదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటల్ని ఇంతగా ఆదరించడానికి, ఈ పాటలతో సినిమాని ఒక లుక్ తీసుకురావడానికి ముఖ్య కారకులు సంగీత దర్శకులు రథన్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన పాటలో నాకు నచ్చిన 2 లైన్లు వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. వీళ్ళతోని పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు, ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచీలు, వీళ్ళ కళ్ళు పడ్డాయంటే మిగిలేది ఇంకా గోచీలు, పాకిస్తానుకైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్కైనా వస్తారు బాటిల్నే ఇప్పిస్తే. అట్లాంటి జాతిరత్నాలు వీళ్ళ గురించి చెప్పే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం. మనం ఇక్కడ ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ని విజయవంతం చేసుకున్నాం. ఆ సినిమాని ఎంతైతే బ్లాక్ బస్టర్ చేశామో మా ముగ్గురు ఇస్మార్ట్ జాతిరత్నాల సినిమాను కూడా అంతే బ్లాక్ బస్టర్ చేసి మన వరంగల్ సత్తాన్ని నిరూపిద్దాం, మన వరంగల్ ప్రేమని చాటి చెప్పుదాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో పాడిన చిట్టి అంటూ పాడిన నా మిత్రుడు రామ్ మిరియాలకు కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే, సో జాతిరత్నాలు ముగ్గురు ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నారు. అయినా ఏదో ఒక చిన్న వెలితి, ఒక గ్లామర్ ఇస్ మిస్సింగ్. అఫ్ కోర్స్ ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇస్ స్టాండింగ్ ఆన్ స్టేజ్. అది కాదు, మన హీరోయిన్ ఫరియా, మన నవీన్ 6 అడుగుల అందగాడు. 6 అడుగులు, 6 కాదా, 5.5. ఓకే,
వాట్ ఎవర్. అందుకనే ఆ అమ్మాయిని కూడా కొంచెం ఆ హైట్లో తీసుకొని వచ్చారు. ఆ రింగుల జుట్టు, ఆ చిరునవ్వు, ఆ చిట్టి వచ్చేస్తుంది అమ్మోయ్. చిట్టి చిట్టి ఎక్కడున్నావు చిట్టి? Thank you so much. Thank you, Naveen. Faria, thank you, AM to AM, thank you, team. హలో చంపాను వదిలే. చిట్టి చంపా ప్లీజ్ కమ్ హియర్. చెప్పింది కదా ఆల్రెడీ ట్రైలర్లో చంపా పగులుతుంది అని, జాగ్రత్తగా ఉండాలమ్మా. మొన్న క్యాష్ షోలో చూసిన దానికన్నా ఇంకో 2 ఫీట్లు ఎక్కువ పెరిగినట్టుందమ్మా పాప, పెరుగుతూనే ఉంది అసలు. పెద్ద బ్యానర్ కదా, బాగా పెడుతున్నట్టున్నారు ప్రొడ్యూసర్లు. ఏంటమ్మా అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఫైన్? ఆల్ ఓకే. మీరెలా అన్నారు వరంగల్? వాట్స్ అప్ వరంగల్? హౌస్ ఇట్ గోయింగ్? ఏంటి సంగతులు? అన్ని సెట్టా? అంతేలే, ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే ఎవడైనా సరే అదిగో చూడు ఎట్లా వింటున్నారు. ఏం అసలు గొడవ చేయట్లే, ఏం చేయట్లే అసలు. ఆమె మాట్లాడుతుంటే ఇంకా అలాగే వింటూనే ఉంటారు మీరు. ఈ అమ్మాయి ఇప్పుడు ఏబిసిడీలు చెప్పిన 2 hours కూర్చుంటారు వాళ్ళు, మొత్తం వింటారు వాళ్ళు. ఇలాంటి టీచర్స్ ఉంటే సబ్జెక్ట్స్ ఎందుకు రావు చెప్పు నవీన్. నేను చెప్పాను ఈ చీర నాకు ఇవ్వమని.
ఓకే, ఉన్నారు. బ్లౌజ్ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు కూడా వెళ్ళి కూర్చోండి అక్కడ. నేను చెప్పానా జాతిరత్నం ఇంకొక ఆయన ఉన్నారు, మీరు కాదు అని. ఆయన వస్తున్నాడు, అస్సలైన ఆయన. యా, మీరు 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 కూర్చోండి, మీరు కూర్చోండి. యాక్చువల్లీ యా మైక్ ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా మళ్ళీ మీరు యాంకరింగ్ చేసేస్తారా, అలా వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఏసీపీ గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. మా అందరికీ కాదు, ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలియచెప్పాలి. ఇప్పుడు మాత్రమే కాదమ్మా, పాండమిక్లో మనమందరం జాగ్రత్తగా ఇళ్లల్లో ఉంటే బయటకు వచ్చి పనిచేసి మనందరినీ కాపాడింది వాళ్ళు. అరే సరిపోలేదా బా, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి పోలీస్ డిపార్ట్మెంట్కి. అలాగే దయచేసి మేమైతే స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి, లేకపోతే రెమ్యూనరేషన్ రాదు, సో మాస్కులు పెట్టుకోవట్లేదు. మీరైతే కొంచెం పెట్టుకోండి మాస్కులు, ఓకే? మాస్కులు పెట్టుకోండి. అండ్ అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తలన్నీ పాటించండి, బాధ్యతగా ఉండండి. ప్రోగ్రాము చక్కగా చేసుకొని వెళ్దాం, ఏమంటారు? ఓకే, నాకు తెలుసు వరంగల్ క్రౌడ్ అంటే అల్ట్రా డీసెంట్ క్రౌడ్ అబ్బా, సూపర్ డిసిప్లిన్, సూపర్ డీసెంట్. అస్సలు ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. అరే ఇందాక చెప్పా కదా, జాతి రత్నాలు అక్కడ ముగ్గురు కూర్చున్నారు, కానీ ఈయన మాత్రం మాకు దొరికినటువంటి స్వాతి ముత్యం. హీ ఈస్ ద స్వాతి ముత్యం. ప్రెజెంటింగ్ టు యూ ఏవి ఆఫ్ డైరెక్టర్ అనుదీప్, కాదు సారీ, క్యాష్ అనుదీప్ అంటున్నారు ఆయన్ని ఈ మధ్య. ఒకసారి చూద్దాము, మా డైరెక్టర్ అనుదీప్ ఏవి. అసలు అనుదీప్ ఎవరు? యారపాయి అనుదీపు అవునా? నేను నాగార్జున పీజీలో ఇద్దరం కలిసే చేస్తాము. ఏం చేశారు? పీజీ ఇంచుమించు 85 పున్నమి రాత్రి అశ్విని నక్షత్రంలో జన్మించాడు ఒక మహోన్నత సమర యోధుడు. అదే రోజు ఆ పక్కన హాస్పిటల్లో జన్మించాడు అనుదీప్ కేవి. రోజు నువ్వు ఇట్లా సిగరెట్ తాగితే మీ అయ్య అడగడారా? అడుగుతాడరా, నేను ఏమన్నా So ladies and gentlemen, presenting to you the one and only Swati Mutyam.
డైరెక్టర్ అనుదీప్ కేవి గురించి మీరు ఏవి చూశారు? లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎక్కడమ్మా అనుదీప్ పేరు? డైరెక్టర్ అనుదీప్ ఎక్కడ? అక్కడ ఉన్నారా? అనుదీప్ వచ్చారా? ఏయ్ దర్శి, అనుదీప్ ఉన్నారా అక్కడ? అనుదీప్ రాలేదా? ఏయ్ ఏంట్రా ఇది? రే 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 ఓ బౌన్సర్లా సార్? ఏంటి అనుదీప్ ఫ్యాన్సా? ఏ నవీన్, దర్శి, రాహుల్, చిచి మీకు కూడా లేరు అసలు ఇంత ఫ్యాన్స్. అయిపోయింది అనుకో, ఆల్మోస్ట్ ఈయన లైఫ్ ఈ సినిమాతో ఫుల్ సెటిల్ అయిపోయింది. ఓకే అమ్మా, ఓకే, మళ్ళీ ఫోటోలు దింపుతాం. మళ్ళీ ఇక్కడ రండి. ఏంటి అసలు మొత్తం? జాओ पैसे देते बाद में जाओ. చికెన్ చాయే? అరే మాట్లాడుకోలే ముందే డబ్బులు? మాట్లాడుకున్నారా? లేదండి, మాట్లాడలే. మరి నన్ను అడుగుతున్నాడు డబ్బులు. అరేంజ్మెంట్లు చేసుకునేటప్పుడు మీరే ఇవ్వాలని తెలియదా ముందే? నన్ను ఎందుకు అడుగుతున్నాడు? సరే కానీ ఏంటి అసలు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి? ఆ వీడియో ఏంటి అసలు? హీరోలు చూసారా అక్కడ? ఆ స్పాట్ లైట్ ఒకసారి ఆఫ్ చేయరా, మాకు వాళ్ళు కనబడట్లేదు. అదిగో అక్కడ ఉన్నారు చూసారా? ఏంటి రావద్దంటున్నాడు ఆయన, ఇట్లా అన్నాడు, డోంట్ కమ్. ఏంటనేది ఇట్లా మొత్తం ఇంత వాళ్ళకన్నా ఎక్కువగా మీకు ఫాలోయింగ్ వచ్చేసి వాళ్ళు ఫీల్ అవ్వరా మరి? హీరోలు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక రేంజ్ ఉంటుంది కదా వాళ్ళకి. హాయ్ వరంగల్. నేను ఏం అడుగుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? నేను హాయ్ వరంగల్ చెప్పమన్నానా ఇప్పుడు? కన్ఫ్యూజ్ అయినా నేను. కాన్స్టిట్యూషన్ అవుతున్నాడు ఆయన కూడా ఇప్పుడు. సరే బాగుందా మొత్తం లైఫ్? బాగుందండి. మొబైల్ డేటా కొనుక్కున్నారా? మిమ్మల్ని కలిసే వరకు చాలా బాగుంది లైఫ్. చాలా బాగుందా లైఫ్? ఇంకా చెప్పండి అయితే ఇప్పుడు వరంగల్ ఏం చెప్తారు చెప్పండి, ఏం పర్వాలేదులే. రత్నమాల చూడక ఆయన్ని సిగ్గేస్తుంది ఆయనకి. చంపా ఆడు తిరుగు. అందరికి నమస్కారం. అమ్మ అది చెప్పడానికి అయింది ఇంతసేపు. దర్శి ఏంటి? కూర్చో ఇక్కడ ముందుకి కమాన్. ఏం లేదు, అక్కడ వెనకాల మా డిఓపి లైటింగ్ సెట్ చేశారు. మేమేమో అక్కడి నుంచొని మాట్లాడదామంటే మా శ్రేయస్ శ్రీనివాస్ గారు ఇక్కడ వద్దు అక్కడే మాట్లాడమని చెప్తున్నారు. ఓకే, కొంచెం వీళ్ళకి కూడా లైట్లు వేయండి, ఈయన కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళని చూస్తే మాట్లాడడానికి. మా స్పాట్ లైట్ ఆఫ్. మాట్లాడండి. మార్చ్ 11th సినిమా రిలీజ్, మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అది ఆల్రెడీ పోస్టర్లో వేసేసాం, వేరే ఏదైనా చెప్పండి. వేరేది అంటే వాళ్ళు నమ్మేదా నమ్మని విషయం? బిలీవబుల్లా అన్బిలీవబుల్గా ఏదన్నా? అన్బిలీవబుల్. అంటే అన్బిలీవబుల్ అంటే నవీన్ టైంకి సెట్కి వచ్చేది ఒకటే ఉంది మరి. నవీన్ టైంకి సెట్కి వచ్చేవాడా? టైంకి సెట్కి వచ్చే. కానీ ఈ రోజు మాత్రం నవీనే ఫస్ట్ వచ్చాడు. ఎస్. రాహుల్, దర్శి తర్వాత కొంచెం ముందొచ్చి గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. అది ఈ ఫరియా బాగా చేసిందా? సూపర్. అది నాగశ్విన్ ఎట్లా ప్రొడ్యూసర్ అయిపోయాడు? ఆయన డైరెక్టర్ కదా. ఆయన మీ వల్లే ప్రొడ్యూసర్ అయ్యాడు అంటున్నారు, నిజమేనా? అవునండి, అవును. మీరు చేసేసారు ఆయన్ని ప్రొడ్యూసర్? అవునండి, అవును. అంటే ఫ్రెండ్షిప్లో అంటే నాగశ్విన్ ఇంకా ఎక్కువ వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళీ ఇవాళ మనకి జరగకూడదు ఏదైనా జరుగుతుంది. సో నాగశ్విన్ కథ అయిపోయిన తర్వాత ఎవరు కావాలి ముగ్గురు అన్నప్పుడు ఫస్ట్ దీనికి కంప్లీట్ ఒక చిల్లరగాలు కావాలి ముగ్గురు అని చెప్పి నవీన్ పేరు ఫస్ట్ చెప్పిన. అంటే ఫుల్ చిల్లర్ గాళ్ళు అంటే వీళ్ళే గుర్తొచ్చారా మీకు? నవీన్ ఫస్ట్ చిల్లర నవీన్. ఓకే. తర్వాత కొంచెం రాహుల్లో కూడా మీకు అట్లా చిల్లరగా ఏం కనిపించింది? రాహుల్లో మొత్తం రాహుల్ చిల్లరగా ఉంటాడు. ఓకే. తర్వాత దర్శి, ముగ్గురు. తర్వాత దీనికి ఒక డీసెంట్ డైరెక్టర్ కావాలని చెప్పి నన్ను ఫిక్స్ చేసేసారు. అదే, సో డైరెక్టర్ డీసెంట్ గా ఉండాలన్నారు, మిగిలిన బ్యాలెన్స్ చేయాలి కదా మొత్తం. అవును. ప్రొడ్యూసర్ ఎట్లా ఉండాలి? ప్రొడ్యూసర్ రెండు మిక్స్ అండి, ఆయన డీసెంట్ చిల్లరగా రెండు కలిపి. మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మాస్ ఉన్నారనుకుంటా కదా ఇక్కడే ఆయన. పిలుద్దామా? రతన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎక్కడున్నారు సార్? మీరు ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని? అరే రతన్ గారు వెల్కమ్. అందాల రాక్షసి సినిమాతో మొదలైంది ఆయన సినిమా జర్నీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అర్జున్ రెడ్డి ఎట్లాంటి బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు.
అండ్ ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆ ఒక్క సాంగ్తోనే మొత్తం దుమ్ము లేపారు కదా మీరు. ఈయన అంటున్నారు ఈ కొంచెం ఎక్కువ చిల్లరగా ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేశారు అని, మీరేమంటారు? నేను మాస్ చిల్లర్ అని చెప్తున్నారు. మాస్ చిల్లర్ మీరు. మాస్ చిల్లర్. అనుదీప్ ఈ చిట్టి సాంగ్ కారణం ఫస్ట్ అనుదీప్ అండ్ నాగి గారు. ఆ, ఈ చిట్టి నాకు ఒక ఆఫ్టర్ ఆల్ టపోరి ఏదో చేసింది, ఆ, ఆ. బెద్దకి చేసింది. ఆఫ్టర్ అందాలు రాసేసి ఉండిపోరాదే. ఆ తర్వాత ఒక మంచి హిట్ ఇవ్వడానికి దారి ఇచ్చి నమ్మి ఇంత పెద్ద మూవీగా చేసి అనుదీప్ గారు అంటే కష్టపడ్డారు. మీరు ఆ ఒక్క సాంగ్ చేయడం కోసమని ఆయన సినిమా చేశారా? అలా లేదు, అలా లేదండి. ఆహా, నాకు అట్లా అర్థమైంది. 4 hours మాట్లాడారు, 4 hours నడి రోడ్డు మీద మాట్లాడారు. నడి రోడ్ నిండి ఈ సాంగ్ ఇలా కావాలి ఆహా, అని. అంటే బాగా టార్చర్ పెడతారని చెప్తున్నారు అలా కదా లేదు, మీరు? అలా స్వీట్ సక్సెస్. మంచోడేనా? మంచోడు. ఓకే, వాళ్ళందరండి అదిగో కూర్చున్నారు అక్కడ ముగ్గురు, అదిగో హీరోయిన్. ఆల్ మై ఫేవరెట్, ఆల్ మై ఫేవరెట్. వెరీ 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 గుడ్ యాక్టర్. నాకు ఎలా ఈ వరంగల్ మనుషులు చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి చిట్టి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి అని ఇప్పుడే తెలిసిపోయింది అందరి మొహం చూస్తే. అవును, Exactly మీ అవునా? మాల్ చూస్తే తెలిసిపోయింది సినిమా హిట్ అని. ఒకసారి మంచిగా నవ్వండి. మార్చ్ 11th కూడా ఇదే ఫేసెస్తో ఉండాలి. ఓకే రతన్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక ఇద్దరు మంచి సింగర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళు పాడతామంటున్నారు. యా ఆ? యా. అంటే ఒరిజినల్ సింగర్స్ కాదు, వేరే వాళ్ళు. మీరు మళ్ళీ ఏం అనకూడదు, నేను పిలిచేస్తా. ఐఎమ్ ఫ్యాన్. వాళ్ళని పిలిచిన తర్వాత నేను ఫ్యాన్ ని. మీకు తెలియదు ఎవరో పాడబోతుంది. మీరా? అబ్బే నేను కాదు, వీళ్ళు మళ్ళీ పారిపోతారు. ఇక్కడే ఉన్నారు, అదిగో ఏ నవీన్ గారు. సింగర్ నవీన్ Yes. అండ్ సింగర్ ఫరియా. కమన్ కమన్ కమన్. మళ్ళీ ఆయన ఇప్పుడే ఒప్పుకున్నారు, మళ్ళీ ఆయన మానేస్తాడు. అక్కడి నుంచే పాడతారా? రే మైక్లు ఇవ్వండి రా. రండి రండి. ఇక్కడికి రండి, కమాన్ కమ్. మా జాతిరత్నాలకి మైకులు కావాలి, మాకు మైకులు. అప్పుడే కాదు, వాళ్ళు వస్తున్నారు, ఉండండి. ఇలాంటి సమయంలో అనుదీప్ చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి. ఎన్ని ఉన్నాయి చెప్పడానికి? అన్బిలీవబుల్గా అనిపించేవి ఎన్ని ఉన్నాయి చెప్పడానికి? చెప్పు. నువ్వు ఒకరోజు టైంకి షార్ట్ పెట్టినావు, చెప్పది. సినిమాకి ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ చేసావు, ఎన్ని అన్బిలీవబుల్ ఉన్నాయి చెప్పు. అవన్నీ టెన్షన్ పడకు మామ. ఎవరైనా సరే పోస్ట్ ప్రొడక్షన్ అనేది సినిమా తర్వాత చేస్తారు. మేము షూటింగ్ లో చేసాం యాక్చువల్గా. గ్రేట్. మా షూటింగే ప్రీ ప్రొడక్షన్. యా. సో ఇప్పుడు మీరు సింగర్స్ గా వచ్చారు కాబట్టి మీరు పాట పాడాలి. రతన్ గారు, యాక్చువల్గా మన రామ్ గారు వచ్చారు కదా, యాక్చువల్గా మన సింగర్ రామ్ గారు వచ్చారు, ఆయనతో కలిసి అందరం పాడదాం. ఓకేనా? ఓకే రైట్. ఓకే, దీనికి ఇంత పైకి ఎందుకు పిలిచారు రా బాబు? సరే శృతి చేసేసుకొని వెళ్ళండి. ఒక 2 లైన్లు జస్ట్. నెక్స్ట్ మీ అందరి కోసం అవసరం, మ్యూజిక్ అవసరం లేదు. వచ్చాడా? ఏ రామేష్ హియర్. ఓహో, ఏం జరుగుతుందిరా, నాకైనా ఎవడైనా చెప్పండి రా అసలు. వచ్చేసారు ఆయన ఏంటో. ఇదంతా కొంచెం మీకు చెప్పకుండా వచ్చినందుకు క్షమించాలి. పర్వాలేదండి. సుమా నమో రామ్ మిర్యాల. థ్యాంక్ యూ. ద వాయిస్ ఆఫ్ చిట్టి ఎవ్రీబడి. వరంగల్ జాతిరత్నాలు, ఆల్ ద బ్యూటిఫుల్ చిట్టీస్. సో మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారి సూపర్విజన్ లో ఇప్పుడు ఈ పాట. రతన్ మ్యూజిక్, రామజోగ శాస్త్రి గారి పాట. చిట్టి, దట్ ఈస్ చిట్టి, అంతకన్నా ఏం లేదు చిట్టిలో. మనకి సో చిట్టి వీళ్ళందరూ కలిసి పాడదాం అంటే పాడదాం. ఒక నిమిషం, అందరు చిట్టీస్ అందరు రెడీయా? సింగిల్స్ రెడీయా? కొంచెం మంచి పాడండి, మాతో కలిసి. లిరిక్స్ వచ్చు కదా?
అక్కడ కూడా వచ్చు కదా వెనకాల. నవీన్ మాస్. నవీన్ యా. ఈ నేను చేయాలి పట్టుకుపోనా అందీప్ నువ్వు కొంచెం బ్యాక్గ్రౌండ్. డ్రమ్స్. డ్రమ్స్. ఓకే ఇదో ఓకే. అన్న మైక్. చిట్టి. ఏ దర్శన నువ్వు జాయిన్ అవుతా లేదా ఏంది? రావాలన్న రండి కదా. రండి వచ్చేయండి రా. రండన్నా రండి అందరు కలిసి పాడతాం. అందరు కలిసి ఒకటి చెప్తా. అందరు కలిసి పాడితే ఎవరు పాడిగా పాడుతున్నారో తెలీదు. సో వచ్చేయండి. కనీసం శృతి కరెక్టా? శృతి ఎక్కడున్నామా? శృతి అంటే అమ్మాయి అనుకుంటున్నారన్నా నువ్వు మళ్ళీ ఏంది? వరంగల్ ఆర్ యు రెడీ? ఇగో రామ్ కమ్. నవ్వంటే లక్ష్మి పట్టాసే పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. ఓకే ఒక్క నిమిషం ట్రాక్ ఆపండి. కొంచెం టైమింగ్ రాంగ్ అయినట్టుంది. ఐ థింక్ విజయ్ వచ్చినట్టున్నాడు. సో రౌడీ మేము మళ్ళీ పాడతాం. Rowdy is here. The liger is here. వరంగల్ విజయ్ దేవరకొండకు ఒక ఓ వేసుకోండి. రౌడీస్ లైగర్స్ విజయ్ దేవరకొండ. దయచేసి అందరినీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా జాతి రత్నాలు ఇక్కడ సాంగ్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో చూడడానికి వీక్షించడానికి ఈ సాయం సంధ్య వేళ మీ అందరితో పాటు హనుమకొండలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసినటువంటి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కోసం ఏ విజయ్ సాంగ్ ఫర్ యూ, దిస్ స్పెషల్ సాంగ్ ఫర్ యూ. ఓకే రామ్ మిరియాల. ఒక నిమిషం అది మైనస్ ట్రాక్ వద్దు, మేమే పాడుకుంటాం. మైనస్ ట్రాక్ వేయొద్దు. మైనస్ వద్దు, ప్లస్ వద్దు, వీళ్ళే పాడుకుంటారు. డించిక్ వాళ్ళే వాయించుకుంటారు. ఓకే రామ్ రామ్ రెడీ రామ్. అనుదీప్ మ్యూజిక్ వాయించాలి. రెడీ వరంగల్. ఓకే విజయ్ రెడీయా? ఈ రోజు నువ్వే మా చిట్టిరా. గివ్ మీ 1 minute. విజయ్ ఫ్యాన్స్ అందరూ ఎక్కడ ఉన్నారబ్బా? ఓకే ఎక్కడ లేరబ్బా? ఓకే కమ్ ఆన్ లెట్స్ డు దిస్ టుగెదర్. ఓకే రెడీ హియర్ వి గో. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. అట్టా నువ్వు గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే. చిమ్మ చీకటిగున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే అత్తెరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే. మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ సావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి నా జిల్ చిట్టి నా 2 బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి నా జిల్ చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేసు బుక్కుల 1,00,000 లైకులు కొట్టావే. రామ్ విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి విత్ మైనస్ ట్రాక్ కూడా. యా షూర్. ఓకే ట్రాక్ ప్లీజ్.
కన్ఫ్యూజ్ అయినా అసలు ఇష్టపడతారా ఇష్టపడరా క్వశ్చన్ ఏంది నాకు అర్థం కాలేదు క్వశ్చన్ అర్థం కాలేదు హలో కవరింగ్ చాలు మాస్టర్ హలో ఓకే సో ప్రెజెంటింగ్ టు యూ వన్స్ అగైన్ లేడీస్ అండ్ జెంట్మెన్ ద జాతి రత్నాలని తీసినటువంటి స్వాతి ముత్యం మిస్టర్ అనుదీప్. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా? నా క్యారెక్టర్ వేసింది ఎవరబ్బా? నా క్యారెక్టర్ వేసింది ఇక్కడ ఆయన క్యారెక్టర్ వేసింది ఎవరు అంట. ఒక్కసారి మీరు ఇక్కడే ఉండండి. రావాల్సింది లేదు ఆయన వచ్చి చెప్తాడు. మీరు ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషం మీరు ఉండండి. సో ఇప్పుడు మనము ఈయన బేసికలీ డైరెక్టరు. మనకు తెలుసు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి రాష్ట్రీయ అవార్డులు, జాతీయ అవార్డుల్ని కూడా అందుకున్నటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యారు. మీ వల్లే కదా, బికాస్ ఆఫ్ యూ, దట్ ఫ్రెండ్షిప్. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్. డిటిఎస్ వీళ్ళు పెట్టుకోలేదంట, నేనే అరేంజ్ చేసుకున్నా. పీజీ ఫ్రెండ్సా మీరు కలిసి ఏం చేశారు? ఇట్లా పీజీ అన్నీ కొడతారా ఇట్లాగే? హాయ్ మామ, థ్యాంక్స్ సందీప్ నాకు మైక్ ఇచ్చినందుకు. అండ్ హలో అందరూ, వరంగల్ థ్యాంక్ యూ. అందరూ కనిపిస్తున్నారు, అందరు జాగ్రత్తగా ఉండండి భయ్య, చాలా డేంజరస్గా ఉంది. అందరు మాస్క్లు వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒక్క సంవత్సరం మీకోసం మాస్కులు అంటారా? ఓకే. సో 1 year ఈ సినిమా పెట్టుకున్నామండి రిలీజ్ చేయకుండా, ఎగ్జాక్ట్లీ ఈ ఫీలింగ్ కోసమే. ఇంతమంది వచ్చి ఇంతమంది ఎంజాయ్ చేసి ఇంతమంది నవ్వుకొని ఒక మెమరీ క్రియేట్ చేసుకోవాలనే హోప్ కోసమే ఎన్ని సంవత్సరాలు కాదులే, ఒక 2 సంవత్సరాలు పెట్టుకొని వెయిట్ చేసాం. అనుదీప్ స్పెసిఫిక్గా చెప్పాడు అందరినీ థ్యాంక్ చేసే ప్రోగ్రామ్ పెట్టద్దు ఈరోజు, కావాలంటే దానికి వేరే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఇక్కడ థ్యాంక్ యూ, ఐ వాంట్ టు థ్యాంక్ అనుదీప్, ఐ వాంట్ టు థ్యాంక్ అందరినీ అని పెట్టుకోవద్దు ప్లీజ్ అని. కానీ హలో మమ్మల్ని అందరినీ థ్యాంక్ చేయొద్దని చెప్పి అనుదీప్ మట్లో 2 ఏవీ లేపించుకున్నాడు. ఇదెక్కడ అన్యాయం సార్? ఓకే, సో టైం లేదు, మీరు చాలా మంది ఉన్నారు, అందరూ సేఫ్గా ఉండాలని ఫస్ట్ అందరూ టీం, ఒక మన ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రికాలి, మన ఎడిటర్ అభినవ్, మన కెమెరా డిపార్ట్మెంట్ సిద్ధం మనోహర్, అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. మీరు మాట్లాడేదానికి టైం ఉందో లేదో తెలియదు కానీ, బట్ అందరూ ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. హాయ్ మనోహర్, వాట్సాప్ మనోహర్, ఆర్ట్ డిపార్ట్మెంట్, గీతా శిల్ప, ఎవ్రీవన్ జస్ట్ ఒకసారి వచ్చేసేయండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ హలో ఎక్కడున్నారు? హాయ్ అభినవ్, ఎడిటర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాట్సాప్ని అందరూ వచ్చేసేయండి. సో దట్ ఒక ఈ గ్రూప్ ఫోటో కాన్సెప్ట్ ముందే అయిపోతుంది. సో విల్ డూ దాట్. అండ్ బేసిక్లీ చాలా హాయ్ చంద్రిక, మీరు ఒక్కరే మాస్క్ వేసుకుంటారు, మీరు చాలా సేఫ్ ఉంటారు డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఈ థ్యాంక్ యూ ఇంకొకసారి చెప్పాను. నవీన్ అమేజింగ్, రాహుల్, దర్శి, రదన్, కనిపించే వాళ్ళు కనిపించని వాళ్ళు, ఫారియా, ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ యూ ఆల్. కొన్ని సినిమాలు కలిసి వస్తాయి. I don't have to talk much about Naveen, మళ్ళీ మాట్లాడదాం, బికాస్ నవీన్స్ ద కైండ్ ఆఫ్ గై, ఏ క్యారెక్టర్ చేసినా ఏంటి మనోడు నిజంగా జోగిపేటనా, ఏంటి మనోడు నిజంగా కోపిష్ట చిచోరలో, ఏంటి మనోడు నిజంగా డిటెక్టివ్ ఉందా ఏజెన్సీ, అలానే ఉంటుంది. అండ్ దట్స్ వెరీ సిమిలర్ టు విజయ్ ఆల్సో. దే ఆర్ 2 sides of one coin. ఇట్స్ అమేజింగ్. విజయ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. అనుదీప్ ఇంకా థ్యాంక్స్ చెప్పాను. ఓకేనా సార్? అయిపోయింది నా థ్యాంక్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. అండ్ ఎవరన్నా మాట్లాడతారంటే ప్లీజ్ మాట్లాడండి. సిద్ధ మనోహర్ విజువల్స్. హాయ్ ఏసీపీ జితేందర్ గారు, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్? థ్యాంక్ యూ సో మచ్ ఏసీపీ జితేందర్ వరంగల్. అందరికీ ప్లీజ్ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ద ఏసీపీ ఫర్ ఆర్గనైజింగ్ ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒక్కసారి మీరు స్టేజ్కి వస్తే మేము శానిటైజ్ చేసిన బొకే మీకు ఇచ్చేస్తాము. ప్లీజ్ ఎక్కడున్నారు సార్? థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీనివాస్, ప్లీజ్ నీ అమేజింగ్ ఎక్స్పెరిమెంట్ రెడీ అయ్యే టైం వచ్చింది. అండ్ అది మీరు రెడీ చేసుకోండి ఒకసారి సార్. ఓకే, సో సార్ ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇంత సక్రమంగా పనిచేయబట్టే ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేమందరం వచ్చి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. సో
పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా పాదాభివందనాలు తెలియజెప్తూ ఏసీపీ జితేంద్ర గారిని ఒక్కసారి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ నాగశ్విన్ టు ప్లీజ్ ప్రెజెంట్ ది శానిటైజ్డ్ బొకే టు ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టుడేస్ ఈవెంట్. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ బట్ థ్యాంక్ మనందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వీటి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం తెలుసు. బట్ స్టిల్ సార్ తరపు నుంచి అలాగే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనందరం పాటించాల్సింది మాస్కులు ధరించడం. స్క్రీన్ మీద ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి తప్పటం లేదు, కానీ మీరందరూ దయచేసి మాస్కులు ధరించండి. అలాగే ఆ తర్వాత శానిటైజ్ చేసుకోండి మీ హ్యాండ్స్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో వెరీ రెస్పాన్సిబుల్. లవ్ యూ ఆల్ వరంగల్. అండ్ ఓవర్ టు నాగశ్విన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం డెఫినెట్లీ లేదు, బట్ అందరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నాను. రాజ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్, చంద్రిక ఆర్ట్ డైరెక్టర్. ఫస్ట్ చంద్రిక అండ్ అలీ మా మహానటి సినిమాలో అసిస్టెంట్స్లా చేశారు. ఈ సినిమాతో డెబ్యూ అండి. ప్రసాద్ మా కో డైరెక్టర్. బాలాజీ గారు వైజయంతి ఎప్పటి నుంచో మేనేజర్ అండ్ రకరకాల పోస్ట్ చేశారు. ఫైనలీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలాజీ. థ్యాంక్ యూ. అనుదీప్ మీకు తెలుసండి. మనోహర్ మాకు ఎప్పటి నుంచో అసిస్టెంట్ కెమెరామ్యాన్ లాగా చేశాడు అండ్ ఫైనలీ హీస్ అ కెమెరామ్యాన్ ఫర్ అనదర్ డెబ్యూ. సిద్ధం మనోహర్స్ టీమ్. శ్రీమాన్ నరేష్, మధు అండ్ గీతా శిల్ప వాళ్ళు కూడా మహానటికి అసిస్టెంట్స్ లాగా చేశారండి అండ్ దేర్ డెబ్యూ యాజ్ కాస్ట్యూమ్ డిజైనర్స్. అండ్ వంశీ ఇప్పుడు ఇంకా తెలియకపోతే మెల్లగా తెలుస్తుందండి. ఈజ్ హిలేరియస్, ఈజ్ అన్ యాక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చాడు, బట్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్ తప్ప చాలా పనులు చేశాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత చెప్తా, నా టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, నవీన్, ప్రశాంత్ వీళ్ళ కెమెరా టీమ్ అండి. అండ్ ఎడిటర్ అభినవ్. ఎప్పటి నుంచి నేను ఫస్ట్ ప్రాణ క్రియేటివ్ చేసినప్పటి నుంచి ఎడిటర్ నాతో ఉన్నాడు. ఎడిటర్ కాదు, ఈజ్ అ కెమెరామ్యాన్, ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్, నవ్ ఈజ్ డైరెక్టర్, నవ్ ఈజ్ ఎడిటింగ్. రెండు గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక పెద్ద సిరీస్ ఎడిట్ చేశాడు అండ్ నవ్ హీస్ డెబ్యూయింగ్ ఇన్ ఫీచర్ విత్ జాతిరత్నాలు. ఎడిటర్ చాలా అండర్ అప్రిషియేటెడ్ అండి, అండర్ అప్రిషియేటెడ్. ఒక 2 సంవత్సరాలు అదే జోకులు, అదే సీన్లు చూసుకుంటూ దాన్ని ఎలా బెటర్ చేయాలో. అంటే ఎడిటర్ లేకపోతే సినిమా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు సీ ద ట్రైలర్. లెట్స్ ప్లే ద ట్రైలర్ ఒక్కసారి, దాని తర్వాత ఆల్మోస్ట్ ర్యాపింగ్ అప్. ట్రైలర్ ఆఫ్ మా ఓకే, సో మార్చ్ 11th రిలీజ్ అవబోతోంది జాతి రత్నాలు. మనందరం కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్. కెమెరాలన్నీ కూడా అదిగో ఆ స్మోక్ వస్తుంది చూసారా, ఆ స్మోక్ వైపు తిప్పండి. జాగ్రత్తగా అక్కడ చూస్తూ ఉండండి. లైట్లన్నీ ఆపండి, మీ దృష్టి ఆ స్మోక్ వైపుకి తిప్పండి. అక్కడ చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి. రే ఇంకొంచెం స్మోక్ వదులు. I gave you money, no? I paid, no? ఓకే, ఫ్లాప్ అయ్యేటట్టుంది. వస్తుంది. జస్ట్ గివ్ మీ సమ్ టైం. చూస్తూ ఉండండి, అక్కడే చూస్తూ ఉండండి, ఇంకెక్కడా చూడొద్దు. లక్ష్మణ్ లైట్స్ ఆఫ్. ఆల్ లైట్స్ ఆఫ్. మీ చూస్తున్న వాళ్ళు మీ ఇంట్లో కూడా లైట్లు ఆపుకోండి. ఎవ్రీబడి. అమ్మా నిజంగానే ఆపేశారు బాబు. ఓకే, రే స్మోక్ వేయండి రా. నేను చెప్పిన మాట అన్ని విని అన్ని చేస్తున్నాడు, నువ్వు చెప్పింది చేయరా రే. ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి సాంగ్ లెక్క ఇది కూడా సూపర్ ఉంది. ఏ రండి దర్శి, రాహుల్, ఏ కమ్ బాయ్స్, స్పీక్ రే. హన్మకొండ వరంగల్ అందరికీ నమస్తే. అయినో చాలా లేట్ అయింది ఇప్పటికి. నమస్తే వరంగల్. ఏమైంది, చల్లబడ్డారు? మీకేమైంది, మీరెందుకు చల్లబడ్డారు? ఇప్పుడు చెప్పరా.
ఇది ఇవాళ నేను అదో థ్యాంక్ యూ చెప్పొద్దు అది అనుకున్నాం కదా, బట్ ఒక విషయం చెప్తా. నాకు తెలిసి నేను చూస్తున్న ఒక చిన్న హిస్టారిక్ మూమెంట్ ఇది. ఇంత పెద్ద స్టేజ్, ఇంతమంది జనాలు. ఏ మూమెంట్ రా అది? హిస్టారిక్ మూమెంట్ అంటే ఏంటిదిరా? హిస్టారిక్ అంటే చరిత్రలో నిలిచిపోదగ్గ సంఘటన. అదైతే ఖచ్చితంగా. ఎందుకంటే వరంగల్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారు కదా. నేను ఎందుకో చెప్తా. విజయ్, నవీన్, నేను, రాహుల్, ఫారియా, అనుదీప్, నాగి మేమందరం మీలాంటి, మీ దగ్గర నుంచి వచ్చిన ఇలాంటి మాసగాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మా లాంటి వాళ్ళకి ఇంత గొప్ప వేదిక, ఇంత గొప్ప సినిమా మాకిచ్చినందుకు వైజయంతి చిత్ర సంస్థకి, స్వప్న సినిమాకి, స్పెషల్లీ స్వప్నకకి, ప్రియాంక, అశ్విని దత్ గారికి, అందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం చేయగలితే వరంగల్ ఇంకెంత మంది కళాకారులు ఇక్కడి నుంచి రావచ్చో అర్థం చేసుకోండి. శ్యామ్ అన్న మాట్లాడిన ఇందాక, రామ్, రడాన్ ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు ఇంకా. సో వాచ్ అవుట్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. వి లవ్ యూ ఆల్. అయితే మావాడు చెప్పినట్టు అంత సోది చెప్పగాని మీరందరూ విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నారన్నది నాకు అర్థమైపోయింది. సో ఆయన వచ్చే 2 నిమిషాల ముందు స్వడబ్బా, పరస్పర డబ్బా కొట్టుకోకుండా 4 ముచ్చట్లు చెప్తా. ఈ సినిమా మీరు థియేటర్లలో చూస్తే సీట్లు చింపుకుంటారు నవ్వి. నేను గ్యారంటీ ఇస్తా మీకు. నవ్వకుంటే మా ఇంటికి రండి, మళ్ళీ నవ్విపిస్తాను నేను. సరేనా? చూస్తారా? 11కి చూస్తారా లేదా? చాలు, అందరినీ థియేటర్స్లో 11 తారీఖు కలుసుకుందాం. ఏమంటారు? మాస్క్ పెట్టుకొని రండి. మిమ్మల్ని నవ్వించే రెస్పాన్సిబిలిటీ మాది. జై వరంగల్, జై హన్మకొండ. సీట్లు చెంపుతారా? థియేటర్ ఓనర్స్ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు తర్వాత చూసుకోండి. థ్యాంక్ యూ. కానీ మీరిద్దరే ఇక్కడ ఉండండి. ఆ కర్రీ పాయింట్ కాట్రాజ్ వచ్చారా? కర్రీ పాయింట్ కాట్రాజ్ తెల్ల పంపుసెట్ పాషా, అదిగో వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ. బేటా లోతుకుంటా లోకేష్, చింటూ, నవీన్, మిమ్మల్ని జోగిపేట్ శ్రీకాంత్, జోగిపేట్ శ్రీకాంత్, దిమాగ్ దినేష్, కోకాపేట్ కామేష్. ఈనో ఎన్ని పేర్లు అసలు. గచ్చిబౌలి గవాస్కర్, వరంగల్ వాసు. అరే జర సపాట్లు కొట్టుర్రి, లొల్లి చేయర్రి. హీరో గారు వచ్చిరా? థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ దట్స్ నవీన్ పోలిశెట్టి. ఎక్కడ లైటింగ్ ఎక్కడ బాగుందని? ఇక్కడ అక్కడ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ. నవీన్, నీకు లైటింగ్ బాగుండడం ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ లైటింగ్ కొడతావు. అక్కడ లైటింగ్ తక్కువైనా పర్లేదు కానీ అమ్మాయిలకు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ. అస్సలు తగ్గట్లేదుగా. థ్యాంక్ యూ. రాహుల్, వాట్సాప్ వరంగల్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఏజెంట్లని స్టార్ట్ అయిన మన కుటుంబం ఈ జాతిరత్నాల దాకా చేరి మన ప్రభాస్ అన్నయ్య ట్రైలర్ రిలీజ్ చేయడంతో అది డార్లింగ్ రత్నాల్లోకి మారిన కుటుంబం. ఈరోజు మా విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల్లోకి మారిన కుటుంబం ఇది. సో ఇలా ఎక్కడో యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు మీరు అందరి సమక్షంలో ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ హాయ్ నన్ను డిస్ట్రాక్ట్ చేయకండి, నేను మర్చిపోతాను ఏం చెప్పాను. అబ్బాయిల సెక్షన్ ఎక్కడుంది అటు చూసి మాట్లాడతా. ఇక్కడ ఓకే. సో నమస్తే అన్న. నమస్తే. సెట్ వరంగల్. ఇందాక దర్శి చెప్పినట్టు
ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు, మేమందరం మీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది మీ సినిమాయా, మన యూత్ సినిమా ఇది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. అండ్ మీకు కూడా హాయ్ 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 హాయ్. సో ఒక్క నిమిషం. యా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. యా ఓకే, ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ. ఒక్క నిమిషం. యా ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ. ఒక్క నిమిషం. అమ్మో బాబోయ్, నేను ఇటు వచ్చేస్తా. సో ఒక రెండు ముక్కలు చెప్పాలి. ఈ వరంగల్ ఈ సినిమా జాతిరత్నాలు అనే సినిమా పోస్టర్లో కనిపించే జాతిరత్నాలు మేము ముగ్గురైన అసలైన జాతిరత్నాలు మా నాగశ్విన్ అండ్ ప్రియాంక అండ్ స్వప్న దత్. ఎందుకంటే మనకు తెలుసు జనరల్గా ఒక యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టూడియోల చుట్టూ తిరిగి ఏం చేసి అది చేసి ఏది చేసినా ఎక్కడ స్టార్ట్ చేయాలి, కాంటాక్ట్స్ లేవు, డబ్బులు లేవు, బాగా ఒక కన్ఫ్యూజింగ్ పీరియడ్ నడుస్తుంది లైఫ్లో. సో మా అందరికీ నాకే కాదు విజయ్ కానీ మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ఇటువంటి సినిమాల్లో లాంచ్ చేస్తున్నందుకు మనం అందరం వాళ్ళకి ఒకసారి గట్టిగా వేసుకోండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్, ప్రియాంక అండ్ స్వప్న అండ్ యా అండ్ మా ఎంటైర్ టీమ్. టైం తక్కువ ఉందని చెప్పారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ అనుదీప్కి, రదాన్కి, చిట్టి సాంగ్ ఇచ్చిన హాయ్ 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 ఐ లవ్ యూ. ఓకే, అది విజయ్ కోసం వస్తున్నారు, నా కోసం వస్తున్నారు అర్థం కావట్లేదు. కొంచెం నా దాంట్లో ఇద్దాం, కట్లో కొంచెం వాడి దాంట్లో ఇద్దాం. సో చిట్టి సాంగ్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన పాట ఎలా ఇచ్చారంటే బిర్యానీలో నింబు చెక్కై, మస్తు మస్తు బజ్జీలో ఆనియన్ వేసావే. నాకు తెలిసి ఆయన ఈ పాట తింటున్నప్పుడు రాసినట్టున్నారు. ఈ పాట విన్నప్పుడల్లా నాకు తినాలనిపిస్తుంది, తింటున్నప్పుడల్లా పాట వినాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రదాన్ అండ్ ది ఎంటైర్ టీమ్. మా ఎడిటర్ అందరు ఇందాక చూశారు, దే ఆర్ ద రియల్ జాతిరత్నాలు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన మా జానే జిగర్ విజయ్, ఇందాక విజయ్తో అంటున్నాను, మేము యాక్చువల్గా థియేటర్ ప్లేస్లో కలిసి ఆడిషన్స్, ఒక థియేటర్ వర్క్షాప్స్లో కలుసుకున్నాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years అయినట్టుంది. అప్పుడు అసలు ఆ వర్క్షాప్ గుర్తు తెచ్చుకుంటుంటే అసలు అంత క్రింజ్ లెవెల్లో ఉందేంటి మన యాక్టింగ్, మనం ఎప్పుడు బెటర్ అవుతాం రా అని నాకు ఇప్పుడు నవ్వొస్తుంది అది. సో అక్కడ స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఈరోజు నేషన్ వైడ్ ఒక హిస్టీరియా సాధించిన మై ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అండ్ విజయ్తో ఈ మూమెంట్ అంటే మీకు తెలీదు. అంటే లిటరల్గా ఎలా అంటే మేము శేఖర్ గారు మమ్మల్ని మేము హీరోలు అవుదామని ఆడిషన్కి వెళ్తే, అరే మీరు చాలా చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నారు, మీరు గోల్డ్ ఫేస్ అయితే బెటర్ అన్నారు. మేమిద్దరం అసలు మనం రిచ్ ఏందిరా బాబు, అసలు వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి కనిపిస్తున్నారు. ఆడిషన్కి రావడానికి బండిలో పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు లేవు, మనం రిచ్ అంటారు ఏంటని మేమిద్దరం చాలా షాక్ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఎన్నో డిస్కషన్స్, ఆ కన్ఫ్యూజన్, ఇందాక నేను చెప్పినట్టు ఆ కన్ఫ్యూజింగ్ ఫేజ్, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, అమ్మ నాన్న ప్రెషర్, సొసైటీ ప్రెషర్, ఏంటి ఆపర్చునిటీ వస్తుందా రాదా, ఈ కన్ఫ్యూజన్. మిగతా అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. యూఎస్లో ఎంఎస్ అంటాడు, మా తమ్ముడు ఫోన్ చేసి రెండు కాలిఫోర్నియాలో 2 ఇల్లు కొన్నా అంటాడు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఫేజ్ నుంచి నేను విజయ్తో ఆ మూమెంట్, ఆ ఫేజ్, ఆ జర్నీ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ జర్నీ షేర్ చేసుకొని ఈరోజు మా సినిమా రిలీజ్కి తను గెస్ట్గా రావడం ఇది నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ ఇందాక కాదు అయిపోయింది, టైం అయిపోయిందంట. అయిపోయింది, వచ్చేస్తున్నా.
ఐ లవ్ యూ గో ఓకే థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క లాస్ట్ పాయింట్ పిలిచేస్తున్నాం మనోడిని. ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చాలా ఓటీటీ డీల్స్ వచ్చిన థియేటర్స్లో ఆడియన్స్ నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉందని దీన్ని భద్రంగా కాపాడారు వాళ్ళు. అండ్ మనం లాస్ట్ 2020లో చూసాం, చాలా డిఫికల్ట్ ఇయర్, ప్రపంచ హిస్టరీలోనే ఇటువంటి సంవత్సరం లేదు. చాలామందికి ఉద్యోగాలు పోయాయి, ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో కష్టాలు. ఆలోచించుకుంటూ కూర్చుంటే లాస్ట్ 1 yearలో ప్రతి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం నడుస్తుంది. సో ఎన్ని కష్టాలున్నా ఒక 5 minutes నవ్వుకుంటే నా లైఫ్ నేను అనుకుంటున్నంత బ్యాడ్గా లేదేమో అనే ఒక ధైర్యం నింపే పవర్ నవ్వుకుంది. ఆ నవ్వుని March 11th నాడు మీ అందరితో మనందరం పంచుకొని జాతిరత్నాలు ఎంజాయ్ చేద్దాం. థియేటర్స్కి రండి. అండ్ నా ఇక్కడ సౌండ్ చూస్తే ఇండియా మొత్తం వినపాలి. వచ్చేసింది మీరు అనుకుంటున్న టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. Thank you so much, Naveen for who debuted in Agent Sai Srinivas Atreya and alage national cinema Hindi movie lo kuda Chichorelo acid ga tanakantu oka పేరుని సంపాదించుకున్న నవీన్, we are really proud of you. In fact జాతిరత్నాలు అని చెప్తున్నారు కానీ నిజంగా ఆణిముత్యాలు నవీన్, అలాగే దర్శి, మల్లేశం, గాజీ అటాక్ అండ్ సో మెనీ మూవీస్ కమింగ్ అప్. ఇక్కడ మా హుషారు అండ్ అలాగే అర్జున్ రెడ్డి అండ్ రీసెంట్గా A1 Expressలో ఇద్దరు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. జాతిరత్నాలు కాదు, మీరు ఆణిముత్యాలు. యు ఆల్ ఆర్ ట్రూ టాలెంట్. సూపర్. సో ఓకే, ఇక మా నాగశ్విన్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి వచ్చేయండి. హాయ్ ఇక్కడే ఉన్నారు కదా. ఆ డైరెక్టర్ అనుదీప్ గారిని మళ్ళీ ఏవి వేసి పిలవమని చెప్పండి. ఆయన ఏవి వేయండి రదన్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. అందరూ వచ్చిన తర్వాత లాస్ట్ లో వస్తారు. విజయ్ వస్తాడు. ఇద్దరిని థ్యాంక్ చేయాలండి. ఫరియా వచ్చేయమ్మా, రామ్ మిరియాల, రదన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, పిఆర్ వంశీశేఖర్, స్వప్న, ప్రియాంక, ద ఉమెన్ బిహైండ్ దిస్ మూవీ, ప్రియాంక అండ్ స్వప్న. అందరూ స్టేజ్ మీద రావాలి. ఒక్కరు ఉన్నారండి, ఒక్కసారి కెమెరా నా మీద వేస్తే. ఈ సినిమాకి మూల కారణం చాలా ఫౌండేషన్ వేసిన సమర్ ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో ఒక క్రియేటివ్గా ఆ స్టోరీ, ఈ జాతిరత్నాల స్టోరీని డెవలప్ చేయడానికి చాలా అందీప్ ఫ్యాన్స్. సో జాతిరత్నాన్ని డెవలప్ చేయడానికి అందీప్ చాలా సమర్ చాలా పెద్ద పార్ట్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ శ్రేయస్ మీడియా, శ్రీనివాస్ అండ్ లక్ష్మి అండ్ ద హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు 5,000 6,000 పీపుల్ వస్తారన్నది ఏమో 1,00,000 మంది ఉన్నారేమో. థ్యాంక్ యూ సో మచ్ వరంగల్. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నాగశ్విన్ డైరెక్షన్లోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చేసినప్పుడు ఒక్కసారి ఎవ్రీబడి వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ హియర్. అండ్ నాగశ్విన్ అండ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ హియర్. ఎస్, ఒక గ్రూప్ పిక్చర్కి ఇక్కడ రండి బికాస్ ద లైటింగ్ ఇస్ బెటర్ హియర్. ప్రియదర్శి, రాహుల్, ఎవ్రీబడి. అండ్ టుమారో వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా the real empowerment in women, we see them in lot of professions, and here we have two beautiful women, Priyanka and Swapna. Happy Women's Day. అండ్ నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఎవడే ఈ కుర్రాడు అని చెప్తే ఆ తర్వాత అతనే అర్జున్ రెడ్డి. ఇక ఆ హిట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. గీత గోవిందం అండ్ గోస్ ఆన్ అండ్ ఆన్ టు లైగర్ విజయ్ దేవరకొండ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాట్ అ జర్నీ విజయ్. ఇదే నాగశ్విన్ సినిమాలో ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ని చూసాము. అండ్ ఈరోజు నాగశ్విన్ ప్రొడ్యూస్ చేసినటువంటి జాతిరత్నాలు సినిమాకి గెస్ట్గా వచ్చినటువంటి ఈ సూపర్ సెలబ్రిటీ విజయ్ దేవరకొండని చూస్తున్నాము. గర్ల్స్, ఐ ఆల్ రెడీ ఫర్ ద రౌడీ? థ్యాంక్ యూ విజయ్. మామూలుగా హైదరాబాద్లో జేఆర్సీకి రావాలంటేనే కష్టంగా ఉంటుంది. వరంగల్కి వచ్చారు విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ విజయ్.
ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. నాగశ్విన్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. క్యాష్ అనేది ప్లీజ్. యా ఇక్కడున్నా. వంశీశేఖర్ గారు, పిఆర్ఓ వంశీశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసినటువంటి మహిళలందరికీ వరంగల్ పోలీస్ కమిషనర్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్పెషలీ ఫ్రమ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్. అండ్ విజయ్ కా ఐ ఫైర్ వర్క్స్ కొంచెం ఆగితే. సో ఓకే, ఫైర్ వర్క్స్. విజయ్ మాట్లాడే ముందు బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెంట్స్ the pre-release event of Jatiratnalu powered by Green Metro, Suchir India, Priya Gold, associate sponsors, Vijeta Supermarket, music is on Lahari Music, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Swapna Cinema banner మీద నుంచి జాతిరత్నాలు సినిమా విడుదల కాబోతుంది on March 11th. నాగశ్విన్ నిర్మాతగా అండ్ అనుదీప్ డైరెక్షన్లో, రథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, నవీన్ పొలిశెట్టి, Rahul Ramakrishna and Priyadarshi along with the beautiful Faria. And over to Vijay Devarakonda. Check. Kakatiya వరంగల్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు అందరు కనిపిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ అండ్ హూఎవర్ ఇస్ వాచింగ్ ఇట్ అట్ హోమ్స్ ఆన్లైన్, ఐ లవ్ యూ. I love you, man. From the bottom of my heart, I love you all. ఈరోజు మార్నింగ్ నేను లేవగానే మన నాగి నుంచి ఒక మెసేజ్ ఉండింది. విజయ్ సినిమా అంతా మొత్తం పని అయిపోయింది, ఎక్కడిదక్కడికి పంపించేసాము, అంతా రెడీ, కాంట్ వెయిట్ టు సీ యూ మ్యాన్, ఐఎమ్ సారీ యూ హ్యావ్ టు కమ్ సో ఫార్ అని. నేను నాగితో అన్నా, నాగి ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఫర్ యూ, ఫర్ నవీన్, ఫర్ ద టీమ్. అండ్ ఇంతమందిని మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది. అసలు 1 year నుంచి మీ అందరినీ చూడలే, మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఇంకా కళ్ళు మూసుకొని వచ్చేసిన. ఈరోజు నేను యాక్టర్ అవ్వకపోయినా వరంగల్కి వచ్చేవాడిని, అక్కడ కూర్చునేవాడిని, మా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు యాక్టర్ కాబట్టి స్టేజ్ మీద ఉన్నా. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ 1 yearగా థియేటర్లు అన్నీ క్లోజ్ ఉంటే మా అందరిలో చిన్న టెన్షన్ ఉండింది, ఓ చిన్న భయం ఉండింది, ఏమవుతుంది ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత థియేటర్ల పరిస్థితి ఏంటి, మళ్ళీ జనాలు ఫ్యామిలీతో వచ్చి చూస్తారా, మనం ఎలాంటి సినిమాలు చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి. మేమందరం కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి.
మీ అందరికి బిగ్ హగ్. సో మేమందరం కూడా చాలా మాట్లాడుకున్నాం దీని గురించి. టుడే ఐ వాంట్ టు టెల్ హౌ గ్రేట్ఫుల్ వి ఆర్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు మాకు ఎంత ఇంపార్టెంటో ఈరోజు ఈ విజువల్ నాకు వీళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపార్టెంటో ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎకానమీ. ఏం చేయాలరా నేను? అరే అసలే 1 year తర్వాత మాట్లాడుతున్నా, మీరు ఇట్లా గెలికితే మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఓకే ఐ నీడ్ టు మేక్ దిస్ క్విక్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎకానమీ. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రాస్తే అది ఒక ప్రొడ్యూసర్ ఓకే చేసి, ఒక యాక్టర్ ఓకే చేస్తే వేల మంది జీవితాలు దీని మీద నడుస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలు దీని మీద నడుస్తాయి. ఒక యాక్టర్ స్క్రిప్ట్ ఓకే అన్న తర్వాత చాలామంది యాక్టర్లను సైన్ చేస్తారు, వాళ్ళ స్టాఫ్ వస్తుంది, ఓ కెమెరామ్యాన్ని సైన్ చేస్తారు, లైట్ మెన్లని సైన్ చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ సైన్ చేస్తారు, పాట పాడడానికి సింగర్లు, మ్యూజిషియన్స్, మేము షూటింగ్కి వెళ్ళాలంటే డ్రైవర్లు, బండ్లు, లొకేషన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఇట్లా వేలాది మంది లైఫ్లు దాని మీద డిపెండ్ అవుతుంది. అట్లాంటిది ఈ ఎకానమీ మొత్తం డిపెండ్ అయ్యేది ఒక ప్లాట్ఫామ్ మీద. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే సినిమాని ప్రేమించి చూసే ప్రేక్షకులు. నేను బాంబే వెళ్ళినా అక్కడున్న డైరెక్టర్లు, యాక్టర్లు అందరు నాతోనేమంటారంటే, అరే మీ తెలుగు సినిమా ఆడియన్స్ టూ మచ్ అబ్బా, మస్తు చూస్తారు సినిమాలని, ఎంత ప్రేమిస్తారు యాక్టర్లని. నేను తిరిగి ఎక్కేస్తా వాళ్ళ మీద, మా వాళ్ళ లాయల్టీ మీకు తెలియదు. 25 years ఇగో ఇక్కడున్న ఎవరి ముఖాలు, ఎవరి పేర్లు మీకు తెలియదు. హిమాయత్ నగర్లోనే మమ్మల్ని గుర్తుపట్టేటోళ్ళు ఉండే, ఇప్పుడు 25,000 మంది వచ్చిండ్రు. నేను వాళ్ళకి చెప్తా, అరే మా వాళ్ళు మా సినిమాకి కొట్లాడి ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తారు, మేము ఈవెంట్ అని అనౌన్స్ చేస్తే 1000 మంది వస్తారు, మా గురించి తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు. నేను పాండమిక్లో మిడిల్ క్లాస్ ఫండ్ అని చేద్దాం అనుకుంటే మీరే వచ్చి చేసిండ్రు, ₹1 ఎక్స్పెక్ట్ చేయకుండా మనోళ్ళే చేసిండ్రు. నేను బర్త్డే ట్రక్ 5 రాష్ట్రాల్లో చేయాలంటే మీరే, అన్న నేను ఈ రాష్ట్రం తీసుకుంటా, ఆ రాష్ట్రం చూసుకుంటా అని చూసుకున్నారు. వీళ్ళంతా ఎట్లా పరిచయమైన మాకు సినిమా ద్వారానే. సో టుడే ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. అసలు ఎక్కడ చూసినాం, థియేటర్లు ఓపెన్ కాగానే ఇన్ని రిలీజ్లు ఎక్కడ చూసినాం, ఇన్ని హిట్లు ఎక్కడ చూసినాం, ఇన్ని పెద్ద సినిమా అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినాం, ఎన్ని పాన్ ఇండియా అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినాం, ఇంత క్రౌడ్ ఎక్కడ చూసినాం. మనమేగా. మనని బీట్ చేసే ప్రేక్షకులు, మనని బీట్ చేసే ఆడియన్స్, ఫ్యాన్స్ ఎక్కడ లేరు. కాలర్ ఎగరేసుకొని గర్వంగా తిరగొచ్చు, మనలాంటి ఆడియన్స్ ఎక్కడ లేరు. అండ్ టుడే ఐ వాంట్ టు టేక్ అ మూమెంట్. ఇట్స్ సో ఇంపార్టెంట్, ఇట్ మీన్స్ సో మచ్ టు అస్ that I want to take a moment to thank you all. Now coming to Jati Ratnalu quickly. ఈ ఫంక్షన్ అంతా నా ఫ్రెండ్సే. వీళ్ళంతా నా లైఫ్లో ఏదో టైంలో, ఏదో ఫేజ్లో నాకు తోడుగా ఉన్నారు. కలిసి కలలు కన్నాం, కష్టాలు చెప్పుకున్నాం, నన్ను నవ్వించారు, అవసరం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చారు. అందరం 100 వేసుకొని తిన్నాం, తాగినాం. వీళ్ళందరూ నా లైఫ్లో ఒక పెద్ద పార్ట్ ప్లే చేశారు. దర్శి పెళ్లి చూపుల్లో నువ్వు లేకపోతే ప్రశాంత్ లేడరా. అండ్ ఆ సినిమా నుంచి వాడు డిజిటల్ చేస్తుండు, సినిమాలు చేస్తుండు, హీరోగా చేస్తుండు, మా సినిమాలో చేస్తుండు, అన్నీ సిన్సియర్గా చేస్తుండు. ఎవ్రీ డే ఇస్ బిజీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. రాహుల్ నువ్వు, అర్జున్, శివ లేకపోతే అర్జున్ లేడు.
And you know, I respect you so much as an actor. And Naveen, అసలు 6 years బ్యాక్ ఎవడైనా మన దగ్గరకు వచ్చి విజయ్ ఇట్లా నువ్వు స్టేజ్ మీద నిలబడతావు, వెనకాల నవీన్ సినిమా పోస్టర్లు, నవీన్ ఆడియో ఫంక్షను, ముందు 25-30 వేల మంది అంటే మనమే నవ్వేటోళ్ళం, ఏ ఆప్రవైజాలు ఇట్లా చెప్పకనే. కాకపోతే ఇంటికి వెళ్ళి ఇదే కలగనే వాళ్ళం, పడుకునే వాళ్ళం కాదు. ముందు నవ్వుకున్న వెనకాల ఇదే రెస్ట్లెస్నెస్. మేమంతా కలిసి థియేటర్ చేసాం. నేను నవీన్ ఒక గ్రూప్లలో చేస్తుంటే దర్శి ఇంకో గ్రూప్లో చేసేవాడు. నేను చేసే ప్లేలో రాహుల్ రామకృష్ణ స్టేజ్ చేసేవాడు, బ్యాక్ స్టేజ్ చేసేవాడు. అండ్ 6 years బ్యాక్ కూడా వీళ్ళందరిలో ఇంతే టాలెంట్ ఉండింది, మా అందరిలో ఇంతే టాలెంట్ ఉండింది. కానీ ఆపర్చునిటీస్ కష్టం, టైం పట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు టైం మనది. అండ్ ఐ ప్రామిస్ యూ, మీకు గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం, అది గ్యారంటీ. అండ్ ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి, మీ ముందు ఉండడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్. నాగి, మా నాగశ్విన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసేటప్పుడు మమ్మల్ని చూసి ఆ సినిమా చేసేటప్పుడే నాకు చిన్న చిన్న రోళ్ళు ఇచ్చేవాడు. అంటే నాగి యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు, నాగి ఏదో డెమో ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకునేవాడు. తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తే నాకు ఎవడే సుబ్రహ్మణ్య కొట్లాడి మరి నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ ప్లేడ్ అ బిగ్ పార్ట్ ఇన్ మై జర్నీ. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కూడా నాగి నాకు చాలా చెప్పేటోడు. ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టలే, ఇలా ఉండు అలా ఉండు అందరిలా ఉండాలని, ఎప్పుడు నీలా ఉండరా అని పుష్ చేసేవాడు. నీ ధర్మం నువ్వు చేయి, మిగతాది అవుతుంది అనేవాడు. నా ఫస్ట్ ప్రమోషన్, ఇప్పుడు జాతిరత్నాలు ఇంత హైప్ ఉంది. నా ఫస్ట్ ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు నాగి నాతో అన్నాడు, అరే జస్ట్ వాళ్ళకి గుర్తుండిపోయే మెమరీ, వాళ్ళని ఎంటర్టైన్ చేయని. ఈరోజు వరకు that is the goal, to give you all memories. And I would like to congratulate Anudeep. నాగి మేము ఎవడే చేసేటప్పుడు నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఎత్తికి మరీ చూపించి నవ్వుకునేవాడు, మమ్మల్ని నవ్వించేవాడు. I hope this film becomes really big. Faria, you light up the screen, there's so much energy. And I heard that నీ జర్నీ కూడా సేమ్ కొంచెం మాలానే ఉండింది. And I feel very happy. నువ్వు మా అందరికంటే కొంచెం బెటర్ యాక్ట్రెస్లో ఉన్నావు, మా ఫస్ట్ ఫిలింలో ఇంత బాగా చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ ఫరియా. అండ్ దిస్ ఇస్ మై టీమ్, వైజయంతి ఫిల్మ్స్. దే లాంచ్డ్ మీ ఇన్ ఎవడే. సో టుడే ఇస్ ద డే వి జస్ట్ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ it's bloody amazing to be on a stage with friends, seeing dreams come true, and everyone so successful. I hope you all give them lots of love. March 11th na Jati Ratnalo. Go to the theaters and enjoy. And big love. Varangal, big love from me and you. Full love. Mwah! Full love. Mwah! అండ్ థ్యాంక్ యూ అందరికీ. అందరూ జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్ March 11th.